దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వారమంతా ఎంతోమంది పండుగ వాతావరణంలో ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. అదే రీతిగా ఈ సంవత్సరం అంతా సంతోషంతో, ఆత్మలో ఆనందిస్తూ, పొంగిపొర్లే అనుభవంలో, పొంగిపొర్లే ఆత్మతో, పొంగిపొర్లే అభిషేకంతో ముందుకు సాగుతూ ఆయనను మహిమపరిచే పాత్రలుగా ఉండాలని అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వరకు చూసినట్లయితే సుంకపు గుత్తాదారుడైన జక్కయ్యను గూర్చి వ్రాయబడి ఉన్నది. జక్కయ్య ఒక గుత్తాదారుడిగా మనకి కనబడుతూ ఉంటాడు. ఆయన దేవుని ఎరగని వాడైనప్పటికీ దేవుని కనుగొని దేవుని స్తుతించినప్పుడు అబ్రహాము కుమారుడిగా మార్చబడినట్లు మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. లూకాసు వార్తలో చూసినట్లయితే యేసు పాపుల స్నేహితుడని జక్కయ్య విని ఉండెను. మత్తయి సువార్త 11:19 మరియు మేడి చెట్టెక్కి యేసు ఎవరు అని చూడగోరెను. యేసుక్రీస్తు ఆహ్వానానికి ఆకర్షితుడై వెంటనే చెట్టు దిగి తన ఇంటిలో యేసును చేర్చుకునెను. జక్కయ్య త్వరగా మేడి చెట్టు నుండి దిగి యేసును తన ఇంటికి తోడుకొని పోయెను. తన హృదయాన్ని రూపాంతరపరుచుకొని తాను చేసిన దానికి ప్రతిగా 4 వంతులు చెల్లించుటకు తీర్మానం చేసుకునెను. తన ఇంటికి మరియు ఒంటికి వచ్చిన యేసును బట్టి తన జీవిత మార్పు చెందింది. తద్వారా నూతన సృష్టిగా మార్చబడెను. 2 కొరింథీ 5 అధ్యాయము 17వ వచనంలో చదువుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందు నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము నూతన నాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్ను మాకు అనుగ్రహించెను. దేవుడు ఈ లోకంలో సమాధానాన్ని ఇచ్చుటకు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మరి అబ్రహాంను ఏ విధంగా దీవించిండో, ఇస్సాకును ఏ విధంగా దీవించిండో, యాకోబును ఏ విధంగా దీవించిండో, మరి సుంకపు గుత్తాదారుడైన జక్కయ్యను కూడా దీవించి ఆశీర్వదించిండు. తన జీవితంలో పాపం ఉండెను, కానీ దేవుడు దుష్టత్వం నుండి నూతన జీవం ప్రసాదించెను. సమాజంలో యూదుడుగా ఉండి అబ్రహాము కుమారుడిగా పిలువబడెను. గలతీ 3వ అధ్యాయం 7 నుండి 8 ఎంత సంతోషము! యేసు మన ప్రతి పాపంను క్షమించున్నాడు. ఇలాంటి క్షమాపణ అనుభవం కలిగి ఉన్నావా? ఈ సంవత్సరం అంతా దేవుని కృపలో, దేవుని ఆత్మతో, దేవుని మహిమతో క్షమాగుణము కలిగి అనేకులకు సమాధానంగా, అనేకులను ఆశీర్వదించేవారుగా, అనేకులకు మార్గంగా ఉంటూ అనేకులను క్రీస్తు వైపు నడిపించి యేసు ప్రభు ఏ విధంగా జక్కయ్యను క్షమించి తన పాపములను క్షమించి అబ్రహాము కుమారుడిగా ఆశీర్వదించిండు, అదేవిధంగా నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను ఫలించి అభివృద్ధి పరచునుగాక.